చూస్తున్నారు కదండి, ఈ వస్తువులను అయితే మేము సంవత్సరానికి ఒకసారి బయటికి తీసి అయితే చింతపండుతో శుభ్రం చేసి పూజ అయితే చేస్తామండి. మేమైతే మా దసరా పండుగ రోజు అయితే తీసుకొని వీటితో చూశారు కదా, ఈ పువ్వు ఆకారం ఎలా కనిపిస్తుంది, ఈ బ్యాక్ సైడ్ అయితే పువ్వు ఆకారంలో ఉంది. ఇలా పూర్వకాలం నుంచి వస్తున్న వంటి గంధం చెక్క అండి. ఇది చాలా హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే మా ఏజెన్సీ ప్రాంతంలో క్యాలెండర్లో వచ్చే దసరా కంటే దానికి ముందుగా మేము చేసుకుంటామండి. మా ఏజెన్సీ ప్రాంతంలో అన్ని వైపులా ముందుగా దసరా చేసుకుంటారు. అది కూడా మంగళవారం రోజే చేసుకుంటారండి. ఇప్పుడు మనకి అసలు దసరా ఇప్పుడు వస్తున్న మంత్ 2వ తారీఖున ఉంది కదండి. మేము ఈ మంత్ అంటే ఇప్పుడు ఈ నెల 23వ తారీఖున మంగళవారం రోజున మేము దసరా పండుగ అయితే చేసుకుంటున్నాం మా ఏజెన్సీ ప్రాంతంలో. ముందుగా పండుగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఇంటికైతే మామిడాకు తోరణాలు కట్టుకుంటాం, మామిడాకు నేరేడాకు, అలాగే ఇల్లంతా శుభ్రంగా అలుపుకొని ముగ్గులు పెట్టుకుంటాం కదండి. మేమైతే ఇప్పుడు మా దసరా పండుగకు సంబంధించి నేను మా బాబాయ్ అయితే మామిడి తోరణాలు అయితే కడుతున్నాము. అలాగే మామిడి తోరణాలతో పాటు మారేడు కొమ్మలు కూడా అయితే మేము పెడుతున్నామండి. ఈ మారేడు కొమ్మలు, నేరేడు కొమ్మలు, ఈ తోరణాలు ఎందుకు కడతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఈ మామిడి కొమ్మలు, నేరేడు కొమ్మలతో ఇల్లు అలంకరించిన తర్వాత మన పండగ అనేసరికి అయితే కంకణం కూడా ఖచ్చితంగా కడతారండి. అదే నేరేడాకులతో అయితే కంకణాలు కూడా కడతారు కదా. నేనైతే ఈరోజు కంకణాలు కడుతున్నాను. పిన్నోళ్ళంతా బిజీగా ఉన్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేనైతే కంకణాలు కడుతున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ కంకణం అనేది వైట్ దారంతో నేరేడాకుతోటే కడతాము. అలాగే కట్టిన తర్వాత ఈ దారం అయితే ఉంది కదా, ఈ దారంకి అయితే పసుపు రాసుకుంటాం కదా. ఈ కంకణం అనేది వైట్ దారంతోనే ఎందుకు కట్టాలి, దానికి పసుపు ఎందుకు రాయాలి, ఈ నేరేడాకుతోటే కంకణం ఎందుకు కట్టుకోవాలి అనేది మీకు తెలుసా ఫ్రెండ్స్? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లేదంటే ఇవి మనం ఎందుకు కట్టుకోవాలనేది ఏంటైతే నేనైతే ఈ వీడియో చివరిలోనైతే చెప్తాను. దీనికి అర్థం తెలియకపోతే వీడియోనైతే చివరి దాకా చూడండి. ఈ ఎందుకు కట్టుకోవాలనేది అయితే దీని అర్థమైతే నేను వీడియో చివరిలో చెప్తాను ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇంట్లో దేవుడి పూజ అనేసరికి మనం దేవుడి పటాల పైన కానీ విగ్రహం పైన కానీ బంతిపూల దండనే వేస్తాము, లేదనుకుంటే మందార పువ్వుల దండనే వేస్తాము. వేరే పువ్వులతో కట్టిన దండ మనం ఎందుకు పటాల పైన వేయమో మీకు తెలుసా? దీని వెనుకతల పెద్దలు ఒక అర్థం ఉందంటారు. అర్థం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లేదనుకుంటే ఈ విషయాన్ని కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. వీడియోని అయితే చివరి దాకా ఫ్రెండ్స్, మనం ఇది ఇంట్లో ఏదైనా ఒక పూజ కానీ పండగకైనా చేసుకుంటున్నప్పుడు కంకణం అనేది మగవాళ్ళకైతే కుడి చేతికి, ఆడవాళ్ళకైతే ఎడమ చేతికి కట్టుకొని ఆ పూజ చేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. కంకణం అనేది ఎందుకు మనం కట్టుకొని చేస్తామంటే మనం చేసిన పూజ ఫలించాలని కంకణం అయితే చేతికి కట్టుకొని చేస్తామన్నమాట. ఈ కంకణం అనేది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి అందరూ ఏ పండగ చేసినా ఈ కంకణం అనేది కట్టుకొని పండగ అయితే మనం మొదలెడతాము. ఈ కంకణం కట్టుకొని పూజ చేయడం వల్ల మన పూజ అయితే ఫలిస్తుందన్నమాట. అందరూ దసరా పండగ అంతా కొత్త బట్టలు వేసుకొని బయట చక్కర్లు వేసేస్తుంటారు అనుకుంటారేమో, అంత లేదండి. మాకు దసరా పండగ అయితే మా తాతలు ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఈ వస్తువులను అయితే మేము ఒక ప్రదేశంలో సంవత్సరం పాటు ఉంచి ఈ దసరా రోజునైతే మేము బయటికి తీసి ఇలాగ కాలువ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి ఈ మా తాతలు ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఈ వస్తువులను అయితే మేము శుభ్రంగా చింతపండుతో కడిగి మళ్ళీ తీసుకెళ్ళి ఇటుకైతే పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ అదే రోజు సాయంత్రం మళ్ళీ ఇటుకి ధూపారాధన అంతా చేసి మళ్ళీ ఒక సీక్రెట్ ప్రదేశంలో అయితే ఎవరికి కనిపించకుండా మళ్ళీ దాచేస్తామండి. ఈ వస్తువులు కనిపిస్తున్నాయి కదా, ఈ కత్తి చూశారు కదా ఎంత ఉందో. ఇప్పుడు నాకే 30 సంవత్సరాలు దాటిందంటే నా చిన్నతనం నుంచి ఈ కత్తిని చూస్తున్నాను. అయితే మీకే వదిలేస్తున్నాను. ఈ కత్తికి ఎన్ని సంవత్సరాలు చూడండి. ఇది ఇప్పటి నుంచి కాదు, నాకు తెలిసినంత వరకు అయితే ఒక 60 సంవత్సరాల నుంచే మా పెద్దల దగ్గర ఉన్నట్టున్నాయి. చూస్తున్నారు కదా, ఇదేదో దీని పేరు కూడా నాకు పూర్తిగా తెలియదు. దీన్ని మేము ఆగ్రాయ అని పిలుస్తాం కానీ దీన్ని ఏమంటారో తెలియదు. ఇది ఒక పళ్ళెం అనమాట. ఈ పళ్ళెం వెనుకతల కూడా అప్పటి రాతలు రాసి ఉంటాయి, మరి అటు అర్థాలు అయితే నాకు తెలియదు. ఈ వీడియోలోనైతే నేను పూర్తిగా చూపిస్తాను చూడండి. సంవత్సరానికి ఒక్కసారి మేమైతే ఈ వస్తువులను బయటికి తీసి చింతపండుతో శుభ్రంగా కడిగి
ధూపారాధన అంతా ఇచ్చి పూజలు చేసి అయితే మళ్ళీ అదే రోజు సాయంత్రం అయితే మేము మళ్ళీ ఇదొక ఎవ్వరికి కనిపించని ప్రదేశంలో అయితే దాచేస్తున్నామండి. ఇవి అయితే మా తాతల ముత్తాతల కాలం నుంచి వస్తున్న వస్తువులు ఇవే. చూస్తున్నారు కదా ఈ కత్తి ఎంత పొడుగుందో. ఒకప్పుడు యుద్ధాలు ఇలాంటి కత్తిలతో చేసేవాళ్ళేమో. మేమైతే మా దసరా పండుగ రోజు అయితే తీసుకొని వీటితో చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే నేను చూపెడుతున్నాను మీకు. అలాగే ఇప్పుడు ఈ నా చేతిలో ఉన్నదైతే గంధం చెక్క అనమాట. చూస్తున్నారు కదా, ఈ గంధం చెక్క కూడా చాలా పూర్వకాలం నుంచి వస్తున్న వంటి గంధం చెక్క అండి. ఇది చాలా పాత గంధపు చెక్క. మేము సంవత్సరానికి ఒక్కసారే బయటికి తీసి అది చిన్నది ఇలా రుబ్బినట్టు చేసి ఆ బొట్లు అయితే మేమంతా పెట్టుకుంటాం. అలాగే ఇది వచ్చేసి ధూపం వేస్తాం కదా, మనం ధూపం వేసిన గిన్నె అనుకుంటాను ఇదైతే. తర్వాత ఇంకా చూపెడతాం చూడండి, ఇంకా ఉంది కదా. ఇప్పుడైతే దీన్ని ఏమంటారో కూడా నాకు పూర్తిగా తెలీదు. ఇది వచ్చేసి ఆకరాయో తెలీదు, లేదంటే ఎలాగుందంటే మనం అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ చపాతీ రైట్. ఈ ఎనిగితలు చూశారు కదా, ఈ పువ్వు ఆకారం ఎలా కనిపిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ అయితే పువ్వు ఆకారంలో ఉంది. ఇలా మామూలుగా చూసినట్టయితే ఇప్పుడైతే మనం చపాతీలు రుబ్బుకోవడానికి ఉంటాయి చూడు, ఆ టైప్లో ఉందండి ఇదైతే. తర్వాత ఈ పళ్ళెం వచ్చేసరికి పళ్ళెం బ్యాక్ సైడ్ కూడా ఒక రాతలా ఉంటుంది. ఆ రాత ఏటనేది మనకు తెలీదు. ఇది అర్థం చేసుకున్నంత ఇప్పుడు దీనికి అర్థం చెప్పేంత మా పెద్దలు కూడా లేదు. చూస్తున్నారు కదా, మీకు అనిపిస్తుందో లేదో చూపిస్తున్నాను చూడండి. సుట్ రౌండ్కి ఇలాగుండే సుట్ రౌండ్ మనకి జెండా దగ్గర గీతలు ఇలా ఉన్నట్టు ఉంటాయి కదా 24, ఆ టైప్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ. దీనికి అర్థమైతే మాకు తెలియదండి. కాకపోతే మా పెద్దలు చేసేంత ఇదికి కూడా మేము పూజ చేయట్లేదు ఇప్పుడు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి అయితే ఇటుకి తీసి చింతపండుతో శుభ్రం చేసి మేమైతే పూజ చేసి మళ్ళీ పెట్టేస్తుంటాం అన్నమాట. సంవత్సరానికి ఒకసారి అయితే ఇటుకి మేము ముఖ్యంగా చేసేది ఏంటంటే, మేము మేక బలి ఇచ్చినప్పుడు మేక రక్తం అయితే ఇటుకి అన్నిటికి అంటించి పెట్టేస్తుంటాం అన్నమాట. ఈ తిరిగి శుభ్రం చేసిన తర్వాత అయితే మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం దాకా పూజలు చేసుకొని తర్వాత ఎవరికి కనిపించని ప్లేస్లో అయితే మేము ఉంచేస్తాం. ఈ వస్తువులు మళ్ళీ మేము చూడాలంటే మళ్ళీ నెక్స్ట్ దసరాకే అనమాట. ప్రతి ఇయర్ మేము చేసుకునే దసరా మా కోసం కాదండి, ఈ వస్తువుల కోసమే మేమైతే దసరా చేసుకుంటాము. ఒకప్పుడు ఈ దసరా పండుగ అనేది చాలా గ్రాండ్గా జరిగేది. ఇప్పుడైతే మేము ఏదో పూజ మాత్రమే చేస్తున్నాము. ఒకప్పుడైతే దసరా పండగకి పెద్ద పెద్దగా భోజనాలు పెట్టేవాళ్ళంతా, ఊరంతా పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళండి. కాలువ నుంచి వస్తువులన్నీ శుభ్రం చేసుకొని వచ్చిన తర్వాత అయితే దేవుడి మూలలో అయితే పెడతామండి. దేవుడి మూలలో పెట్టిన తర్వాత అయితే మేము శుభ్రం చేసుకొని శుభ్రంగా కడుక్కొని వచ్చిన కత్తులకి పల్లెలకి తర్వాత ఆకురాయికి గంధంకి వీటికన్నిటికైతే కంకణాలు కడతామండి. కంకణాలు కట్టిన తర్వాత మనం ఇప్పుడు కాలువకి వెళ్ళి శుభ్రంగా కడుక్కొని వచ్చిన గంధం చెక్క ఉంది కదండి, ఆ గంధం చెక్కని నూరి అయితే గంధం బొట్లను కూడా వీటన్నిటికీ కట్టేస్తాం అనమాట. కట్టిన తర్వాత అయితే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి అయితే పూజలు చేసుకుంటామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మేము పూజ చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం అయితే ఈ వస్తువులను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడే పెట్టేస్తామండి. వీటికి సంబంధించి పెద్ద స్టోరీయే ఉంది. కాకపోతే ఈ స్టోరీ మా బాబాయ్లకు అడిగాం, కానీ మా బాబాయ్లకు కూడా తెలియదు అన్నారు. ఎందుకంటే వీటి కోసం తెలిసిన పెద్దలంతా చచ్చిపోయారు, వీటి కోసం మా బాబాయ్యాలు కూడా తెలుసుకోలేదు. కాకపోతే ప్రతి సంవత్సరం దసరాకి వీటికి మాత్రం బయటికి తీసి వీటికి పూజ చేసి మళ్ళీ పెట్టేస్తుంటామండి. లేదంటే ఈ వస్తువుల కోసం అన్నిటి కోసం నేను మీకు పూర్తిగా వివరించేవాడిని. కాకపోతే మా వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు అనమాట వీటి కోసం. కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వీటికి ఖచ్చితంగా మేమైతే పూజ చేస్తామన్నమాట. ఈ దసరా రోజున మళ్ళీ ఏంటంటే గ్రామస్తులందరం కలిసి డబ్బులు వేసుకొని అయితే ఒక మేకపోతను అయితే కొనుక్కొని ఊరంతా ఊరేగిస్తామండి. ఊరంతా ఊరేగించిన తర్వాత ఇదిగో ప్రతి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు తల్లికి మేకకి కాళ్ళు అన్నీ కడిగేసి బొట్లు పసుపు కుంకుమ ధూపారాధన అంతా ఇచ్చుకొని అయితే ఇలాగ దేవుడి గది మూలకైతే తీసుకొని వెళ్ళి మనం దసరాకి దుర్గమ్మ తల్లికి చేసుకున్న ప్రసాదాలు ఉంటాయి కదా, ఆ ప్రసాదాలన్నీ మేక చేత తినిపిస్తారండి. మేక తిన్నట్టయితే మేము చేసిన పూజ ఫలించింది, దేవుడు మా పూజను స్వీకరించారన్న ఒక చిన్న ఇదనమాట. ఇలా మేక తినడం వల్ల ఏంటంటే నా పూజ ఫలించిందని ఎక్కువగా నమ్ముతుంటారు మా గ్రామంలోనైతే గ్రామస్తులు. మరి మీ గ్రామంలోని దసరా పండుగ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే మా గ్రామంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలకి ఈ మేకనైతే ఇదే విధంగా తిప్పుతామండి. ఇదిగా చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మా వదిన గారి ఇంటి దగ్గర తీసుకెళ్ళాం. ఇలా ధూపారాధన ఇచ్చుకొని ప్రతి ఇంటికి ఊర్లో ఉన్న గడపలు అన్నిటికీ ఇలాగే తిప్పిన తర్వాత అయితే
ఇంకా ఏం చేస్తామంటే మేకపోతునైతే తర్వాత బలించి తర్వాత మనం మా పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులు ఏ అయితే ఉన్నాయో వాటికి అన్నిటికైతే మేకరత్తాన్ని అంటిస్తామన్నమాట. సంవత్సరానికి ఒకసారి తీసి వాటికి ప్రాణం పోసినట్టు అనమాట. ఏంటంటే ఆ కత్తులకి ప్రతి సంవత్సరం దసరాకి ఏంటంటే మేకరత్తాన్ని మా పెద్దలు అలవాటు చేశారట. ఆ మేకరత్తం అనేది అంటే ఆ కత్తులకి సంవత్సరానికి ఒక్కసారి ఎలాగైనా మేకరత్తం అనేది అంటించాలట. ఆ మేకరత్తం అంటించకపోతే మా కుటుంబానికి కీడు జరుగుతుంది అని అప్పటి నుంచి మేము బలంగా నమ్ముతామన్నమాట. దాన్ని బట్టి ఏంటంటే మేము ప్రతి ఇయర్ ఇదే విధంగా చేస్తాం. ఊరంతా తిప్పిన తర్వాత ఇక మా బాబాయిల ఇంటి దగ్గర మాకు ఇవి అయితే ఉంటాయి అన్నమాట. మా బాబాయిల ఇంటి చుట్టూ ఇలా 3 సార్లు అయితే మేము తిప్పుతాము. తిప్పిన తర్వాత అయితే పూజ చేస్తాం. బొడకొండమ్మ సాంబార్ దేవికే, 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 బొడకొండమ్మ సాంబార్ దేవికే. ఆరోగ్యమందు అందరూ కసుపు కుంకలతో కలకాలం చల్లగా కాపాడ తల్లి. ఇక్కడి నుంచి తల్లి పెట్టినా కొట్టినా వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా నీ బిడ్డలే, నీ శిశువులే కాబట్టి అన్ని విధాలు క్షమించి వాళ్ళందరూ తల్లులు పిల్లలు క్షేమంగా ఉండేటట్టు, చదువుకునే వాళ్ళు చదువులు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉద్యోగాలు, అన్ని విధాలు అవకాశం మిగులుతుంది. మొక్కలని కూడా బాగా మట్టుతుండేది అదే పెళ్ళైన వాడే మొక్కుండు, పెళ్ళిళ్ళు అయిపోవాలి. ఎక్కడ గుంటాల వచ్చేయాలన్నారు డబ్బులు ఇవ్వాలంటారు. బాబాయ్ నువ్వు త్వరగా బిల్లం కావాలని మొక్కు. నీకే ఇదే శంకర ఎక్కడ ఉన్నాడు. చేసాం ఇప్పుడు మీరే మాకు ఉద్యోగాలు కూడా రావాలి, చదువుకుంటున్నాము. పూజారం ఎందుకు చదువుతున్నామో మాకే తెలియదు. డబ్బులు అంటే ఆధారం లేదు అని చూపించలేదు. అని మొక్కవలే కూడా లేదు కదా. దెయ్యం ఉన్నది దగ్గర దెయ్యం ఉంది. బలం కూడా లేదు కదా. బాగా ఉంది కదా అంటే ఏదో చూడరా ఫోటోనా నాకు అన్నది కనే కనిపించాడు. లాస్ట్ సేమ్ చిన్న చూసి మరి 5 రోజులు 6 రోజులు కట్టింది అదే మన కోళ్ళంటే పిల్లలు ఇంకో పేరు ఉంటా పేరు చదువు ఇంకో పేరు ఉంటా ఇచ్చేవాళ్ళు. ఫ్రెండ్స్ మా పూజలో చివరి ఘట్టం ఇదే అనమాట. ఇప్పుడు దాకా మేము కత్తులు శుభ్రం చేసి పూజ అంతా చేసాం కదా. ఈ కత్తితో అయితే మా బాబాయ్ గారే పూజ చేస్తారనమాట. మా పూజారి మా పెద్ద బాబాయ్ ఈ అంతా అయిపోయిన తర్వాత మొక్కుని అయితే మేము ఇప్పుడు గ్రామం అంతా మేము తిప్పిన మేక ఉంది కదా, ఆ మేకపై అయితే ఇలా నిలబడిపోయి దేవతలకు అందరికీ తెలుసుకొని అయితే
ఆ కత్తిని అయితే మెడపై అయితే 3 సార్లు ఇలా అంటిస్తారనమాట. అంతే. ఇలాగ అంటించిన తర్వాత అయితే ఇప్పుడు దాకా మేము మొక్కున్న దసరా పండగ అయిపోయినట్టే అనమాట. అయితే మా గ్రామంకి వచ్చేసరికి దసరా పండుగ అయితే మేము ఈ విధంగా చేస్తాం. మా తాతల ముత్తాతల కాలం నుంచి ఉన్న ఈ కత్తులు ఇవన్నీ బయటికి తీసి అయితే వీటిని అయితే పూజ చేసి ఒక మేక ఒక రక్తాన్ని అయితే అంటిస్తాం అన్నమాట. అలాగ అంటించడము ఆనవాయితీగా అప్పటి నుంచి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు చివరిలో చెప్తానన్నాను కదా, బంతిపూల దండ అనేది అయితే పటానికి వేయారండి. ఎందుకంటే బంతిపూల దండ అనేది పూజకు పనికిరాదు, ఓన్లీ ఇల్లు అలంకరణకు మాత్రమే వాడతారు. అలాగే కంకణాలు అనేది మనం ఎందుకు కట్టుకుంటామంటే పూజలో మనం కూర్చున్నప్పుడు ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా పూజ నిష్టగా చేయడం కోసమని కంకణాలు అయితే మన చేతికి కడుతుంటారు.